I hate love. I can't love. I can't live with you. మాధవి, ఇన్నాళ్ళకి దొరికావే. ఇప్పుడు నీకు ఎలాంటి గతి పట్టిస్తానో ఇంకాసేపట్లో తెలుస్తుంది. ఈ ఇంట్లోంచి నువ్వు అవుట్, నీ ప్లేస్లో బావ పక్కన భార్యగా నేను ఇన్. నాతోనే గేమ్సా? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. మావులమ్మా. ఏంటమ్మా? నీకు ఓ సూపర్ ఫోటోని చూపిస్తాను, చూడు చూడు. వంటింట్లో నాకు పనుందమ్మా. అబ్బా, ఆ పనులు ఎప్పుడు ఉండేవేలే గాని నెల్లూరు భాషలో నేత్రాలు చెదిరిపోయేంతటి కలర్ ఫోటో ఇది. చూసి ఎలా ఉందో చెప్పు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది. అంత నా కర్మ. మావులమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు శుద్ధ వేస్ట్లా ఉన్నావు. అదేంటమ్మా అంత మాట అనేశారు? లేకపోతే ఏంటి? పని మనిషి అంటే ఎలా ఉండాలి? డైలీ పేపర్లా ఉండాలి, న్యూస్ ఛానల్ దూసుకుపోవాలి. కాలనీలో ఏ ఇంట్లో ఏం జరిగినా టక్కున పట్టేయాలి. ఎదురింటి ఇల్లాలు పక్కింటి మగాన్ని చూసి ఎలా నవ్వింది, పక్కింటి కుర్రాడు వెనకింటి పిల్లని ఎలా గోకాడు, ఇలాంటి తాజా హాట్ కబుర్లన్నీ జెట్ స్పీడ్తో కాలనీలో అందరికీ తెలిసేలా చేయాలి. నువ్వు ఉన్నావు ఎందుకు? చూడమ్మా, ఇంటెడు పనితో నాకు తీరిక లేకుండా ఉంది. అవన్నీ ఎలా పట్టించుకోను? అందుకే నువ్వు వేస్ట్ అన్నాను. మనిషై పుట్టినందుకు, పని మనిషై బ్రతుకుతున్నందుకు కాస్తైనా కొంపలు కూల్చే పనులు చెయ్యకపోతే ఎలా చెప్పు? అంత అదృష్టం నాకెందుకమ్మా? అవన్నీ చేయటానికి తమరున్నారు కదా. నా మీదే సెటైర్లా? రిటైర్ అయిపోతావు, జాగ్రత్త. ఇదిగో ఈ ఫోటోని చూస్తే ఎవరి కొంపని ఎవరు కూలుస్తున్నారో నీకే తెలుస్తుంది. చూడు. అదేంటమ్మా ఏమీ కనిపించట్లేదు? అయ్యో, కరెక్ట్ టైంకి ఛార్జింగ్ అయిపోయింది. నీకు, అత్తయ్యకి, మావయ్యకి, ఇంట్లో వాళ్ళందరికీ ఒకేసారి చూపిస్తాను ఛార్జింగ్ పూర్తయ్యాక. అమ్మయ్యా, అప్పటిదాకా నా పాటికి నన్ను వదిలేయండమ్మా. వెళ్ళు వెళ్ళు. ఇంకాసేపయ్యాక ఈ ఇంట్లో కలర్ ఫోటో అనే అణ్వాస్త్రం బ్లాస్ట్ అవుతుంది చూడు. మాధవి, నేను కట్టుకోవాలి అనుకున్న బావకి నువ్వు పెళ్ళానివైపోయావు. నేను చక్రం తిప్పాలి అనుకున్న ఈ ఇంటికి నువ్వు మహారాణిగా మారి నా ముందే ఫోజులు కొడుతున్నావు. అడ్డదారిలో నిన్ను ఫినిష్ చేయించాలి అనుకుంటే నీ అదృష్టం బాగుండి బ్రతికిపోయావు. కానీ ఈరోజు మాత్రం తప్పించుకోలేవు. ఎస్,
ఈ మాత్రం ఛార్జింగ్ చాలు నీ బ్రతుకుని దెబ్బ కొట్టడానికి. వస్తున్నాను మాధవి, కాస్కో. అత్తయ్యా, అత్తయ్యా! పార్వతి, ఇవాళ పేపర్లో ఏం రాశారో తెలుసా? ఏది? మీరు చెప్తేనే కదా తెలిసేది. అయితే విను. కూతురు గొప్పదా, కోడలు గొప్పదా అనే ప్రశ్న తరచూ వినబడుతూనే ఉంటుంది. పుట్టుకతోనే ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల అంటే ఆడికి పోయేది, ఎప్పటికీ ఈడ ఉండేది కాదు అని అర్థం. అందుకే ఆడ నుంచి ఈడకొచ్చి తన ఇంటి పేరుని, గోత్రాన్ని కూడా మార్చుకొని మన వంశాన్ని అభివృద్ధి చేసి అనుక్షణం మనందరి కోసమే చిరునవ్వుతో కష్టాలని, బాధలని కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే కోడలే కూతురు కన్నా మిన్న. అవునండి, ఎవరో గాని చాలా బాగా చెప్పారు. నిజంగా మన కోడలు మాధవి మనందరి కోసమే ఎక్కడ్నించో ఇక్కడికొచ్చిన దేవత. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం చెప్పారు? మీ కోడలు మాధవి దేవత? నందిని, ఏం మాట్లాడుతున్నావే? అత్తా, ఇన్నాళ్ళు నేను చెప్తుంటే మీరు నమ్మలేదు కదా. మీ కోడలి అసలు రంగు ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది. చాలే ఆపు. మళ్ళీ ఏం కట్టుకథలు చెప్పాలనొచ్చావు? మా కోడలికి నీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు అని మీరనుకుంటే సరిపోతుందా మావయ్య? ఎంత మంచి బంగారం అనుకున్నా గీటురాయి మీద గీస్తేనే తెలుస్తుంది ప్యూరిటీ ఎంతో. అంటే ఏంటే నువ్వనేది? నా నోటితో నేను చెప్పడం ఎందుకు? చూడండి. మాట్లాడరే, ఎప్పుడు చెప్పండి. నందిని, ఏంటి మావయ్య? ఈ ఫోటో నువ్వే తీసావా? ఏ ఇంకా డౌటా? ఇదెక్కడ జరిగింది? ఇంకెక్కడ, మన గార్డెన్లోనే. ఆ? చూడగానే షాక్ అయిపోయి నా ఫోన్తో క్లిక్ మనిపించాను. ఆహా, అబ్బా, మూడు ముచ్చటగా ఉన్నాయి. మూడేంటి? ఆ ఫోటోలో ఉన్నది ఇద్దరేగా. నీతిని బోధిస్తున్నట్టు ముగ్గురుంటే ఇద్దరంటావేంటే పిచ్చిమొహం. నందిని, నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. మా కోడలు మాధవి ఈ ఫోటో చెప్పే నీతిని తూచా తప్పకుండా ఆచరిస్తుంది. అందుకే మేము మా కోడల్ని దేవత అంటున్నాం. ఏమంటున్నారు వీళ్ళు? అక్క అవినీతిని చూసి తిట్టిపోస్తారు అనుకుంటే దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారేంటి? ఏంటే అలా ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? నువ్వు తీసిన ఫోటో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫోటోని ప్రింట్ తీయించి ఫ్రేమ్ కట్టించి హాల్లో తగిలిద్దాం. చూసేవాళ్లకి గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇంటి కోడలు ఆ డ్రైవరు హక్ చేసుకుంటున్న ఫోటో అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుందా? అసలేమంటున్నారు వీళ్ళు? చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, ఇది బాపూజీ పలుకు. ఇదే మేలు కొలుపు, ఇదే మేలు కొలుపు, ఇది దేవుని పిలుపు, ఇదే మేలు కొలుపు. ఏంటే షాక్ అయ్యావా? ఇది నేను తీసిన ఫోటో కాదు. నోర్ముయ్, ఏం బుద్ధే నీది? ఎప్పుడు చూడు మా కోడల మీద పడి ఏడుస్తావే? అది కాదత్తా. ఇక చాలు. అది నీ ఫోనేగా. నీ ఫోన్లో నీకు తెలియకుండా ఫోటో ఎలా వస్తుంది? మావయ్య, అదే నాకు అర్థం కావట్లేదు.
మాకు మాత్రం నీ సంగతి బాగా అర్థమైంది. చూడండిని, ఒక్క వేలు చూపించి ఎదుటి వాళ్లను నిందించాలి అనుకుంటే వెక్కిరించు నిన్ను 3 వేళ్ళు అన్నారు. ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకుని ఈ 3 కోతులు చెప్పే నీతిని పాటిస్తే నువ్వు బాగుపడతావు. లేకపోతే నీ బాబుతో పాటు నీ బతుకు కూడా బస్టాండే అవుతుంది, గుర్తుంచుకో. ఎలా మాధవి ఆ డ్రైవర్ గాడు క్లోజ్గా ఉన్న ఫోటోకి బదులు నన్నే వెక్కిరిస్తున్నట్టు ఈ 3 monkeys ఫోటో ఎలా వచ్చింది? చిన్నమ్మగారు, ఏంటి? ఇందాక మీరు పడబోతే నేను పట్టుకున్నాను కదా, దాని గురించి మాట్లాడాలని. అనుకోకుండా జరిగిపోయిన దాని గురించి వదిలేసేయండి, నేనేం అనుకోనులేండి. ఆ జరిగిన దాని గురించే మీతో చెప్పాలనే ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి చెప్పేది? ఒకే చోట కలిసి ఉన్నప్పుడు అనుకోకుండా జరిగిపోయే వాటి గురించి నేనేం పట్టించుకోను. తెలుసు, కానీ నేను మాత్రం అనుకుంటున్నాను. ఏమని? నందిని కావాలనే ఆ ఫోటోని తీసిందని. ఫోటోనా? ఏ ఫోటో? అదే చిన్నమ్మగారు, నేను పడబోతుంటే మీరు పట్టుకున్నప్పుడు నందిని కావాలనే ఆ ఫోటో తీసింది. నేనే ఆ ఫోటోని నందిని ఫోన్లో నుంచి తీసేశాను. అంటే నిజంగా నందిని ఫోటో తీసిందా? అవును. ఆ సుప్పనాతి నందిని అక్కడ జరిగింది ఒకటైతే ఆ ఫోటోతో దానికి మరో అర్థాన్ని సృష్టించి అందరి ముందు మీ పరువు తీయాలనుకుంది. ఎంత గండం తప్పింది! అసలు ఇదంతా మీకెలా తెలిసింది? ఇందాక వెళ్తున్నప్పుడు ఆ నందిని మావుళ్ళమ్మతో మాట్లాడడం నేను విన్నాను. ఛీ, ఆ నందిని చివరికి ఇంతకు దిగజారిందన్నమాట. ఆ నీచమైన వాళ్ళ బుద్ధి ఎప్పుడు కుట్రలు కుతంత్రాలతో నిండిపోయి ఉంటుంది. ఆ ఫోటోని చూపించి ఇంట్లో అందరి ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలనుకుంది. మీకు నాకు మధ్య ఏదేదో ఉందనే భ్రమని కల్పించి మనల్ని సాధించాలని ప్లాన్ వేసింది. మరి ఆ దుర్మార్గురాలి ప్లాన్ని మీరెలా తిప్పికొట్టారు? ఆ నందిని ఆ ఫోటోని మావుళ్ళమ్మకి చూపించాలనుకున్నప్పుడే తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సరిగ్గా అప్పుడే నేను అది జరిగింది. ఛీ, ఇన్నాళ్ళు ఎందుకు లేని ఊరుకున్నాను. పరిస్థితి ఇంతదాకా వచ్చాక దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేనిప్పుడే వెళ్ళి దానంతా తేలుస్తాను. అయ్యో, తొందరపడకండి. మీ ఇంట్లో మీ వెనకే కుట్ర జరుగుతుందంటే
ఏం చేసినా ఆవేశంతో కాదు, ఆలోచనతో చేయాలి. ఇంకేంటి ఆలోచించి చేసేది? అది భార్యాభర్తలు కలుసున్న ఫోటోని ఆ రాక్షసి అక్రమ సంబంధంగా అందరి ముందు చూపించాలనుకుందా? దాన్ని ఏం చేసినా పాపం ఉండదంతే. అయ్యో, నా మాట వినండి. ఇప్పుడు హర్ష గారి పరిస్థితి బాలేదు. మీరేమో బాధ్యతల బరువుని మొయ్యలేక ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇలాంటప్పుడు మీరు బయటపడిపోతే, గొడవలు జరిగితే అది మీకే మంచిది కాదు. మీరు చెప్పింది కూడా నిజమే. ఎంత బాగా ఆలోచించారు మీరు. చూడండి, బయట శత్రువునైతే సూటిగా ఎదుర్కోవచ్చు, కానీ ఇంటి శత్రువుల్ని ఆట కట్టించాలంటే మాత్రం ఎంతో ఓర్పు సహనం అవసరం. ఇప్పుడు నేనేం చేయాలో నాకే అర్థం కాకుండా ఉంది. నా మీద మీకు నమ్మకం ఉందా? నా మర్యాదని గౌరవాన్ని కాపాడే గొప్ప మనిషి మీరు. చెప్పండి. రేపేం జరగబోతుందో నాకు కూడా తెలీదు. ఏం జరిగినా సరే మీ వెనక నేనుంటాను. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, అంతే. సరే, మీరు కూడా నా కోసం ఒక పని చేయాలి. తప్పకుండా చేస్తాను. ఏంటది? ఆ నందిని ఎలాంటి తప్పు చేసినా దాన్ని నిరూపించే బలమైన సాక్ష్యం కావాలి. అందుకని ఇదిగోండి, ఈ మొబైల్ మీ దగ్గరే ఉంచండి. ఈ ఇంటి సంపదని అక్రమంగా దోచుకు తినాలనుకునే పందికొక్కల మీద ఓ కన్నేసి ఉంచండి. ఎక్కడ ఎలాంటి సాక్ష్యం దొరికినా వెంటనే వీడియో రికార్డ్ చేసి నాకు పంపించండి. సరే, కానీ మీ ఫోన్ నెంబరు అందులోనే సేవ్ చేసింది. అర్జెంట్ అనుకున్నప్పుడు మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నిజంగా మీకు నా మీద చాలా నమ్మకం ఉంది కదా? ఈ ప్రపంచంలో నేను నమ్మే ఒకే ఒక్క వ్యక్తి మీరే. నా భర్త, నా దైవం, అన్నీ మీరే. హర్ష సార్, ఒక్కసారి మీరు ఈ అకౌంట్ బుక్స్ను చూసి వర్కర్స్కి ఇవ్వాల్సిన జీతాల కోసం ఈ చెక్కుల మీద సంతకం చేస్తే చాలు. గుడ్. డే టు డే అకౌంట్స్ అన్నీ కరెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఇవ్వండి. గురుమూర్తి గారు, వర్కర్స్కి జీతాలు ఇవ్వడానికి ఈ అమౌంట్ సరిపోతుందా? సరిపోదు సార్, కానీ లాస్ట్ మంత్ బ్యాలెన్స్ ₹1,00,000 నా దగ్గరే ఉన్నాయి. ఓ, మర్చిపోయాను. గురుమూర్తి గారు, మీలాంటి నమ్మకమైన మనిషి దొరకడం నిజంగా మా అదృష్టం. అంత మాట అనకండి సార్. మీ దయ వల్లే మా బ్రతుకు ఏ లోటు లేకుండా ఇలా సాగిపోతుంది. ఇట్స్ ఓకే. ఆఫీస్ పనులు ఎలా జరుగుతున్నాయి? అన్నీ అనుకున్నట్టే చాలా బాగా జరుగుతున్నాయి సార్. మాధవి మేడం గారు ఎంతో సమర్థవంతంగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా మన ఆఫీసు అదే డిసిప్లిన్తో కంటిన్యూ అవుతుంది సార్. గుడ్. తన టాలెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం తప్పకుండా నాతో చెప్పండి. అలాగే సార్, ఉంటాను.
గురుమూర్తి గారు, క్వారీ దాకా దింపమంటారా? వద్దులే శివ, నేను వెళ్తాను. ఉమ్. శివ, ఇలా రా. ఏంటండి? ఏంటేంటి, ప్రతి నెల నేను పిలిచి ఇవ్వడమే గాని నువ్వెప్పుడు నోరు తెరిచి నాకు జీతం కావాలని అడగవే? గుర్తుపెట్టుకొనిచ్చే మీరుండగా నేను అడగడం ఎందుకు? భలే వాడివయ్యా. ఇదిగో నీ నెల జీతం ఇస్తున్నాను, ఈ బుక్లో సంతకం పెట్టి తీసుకో. ఉమ్. ఇదిగో. మరి నాకు? ఆ నందిని ఇంతకి తెగించిందా? డబ్బు కోసం ఇంట్లో వాళ్ళని మోసం చెయ్యాలి అనుకుంటుందా? అవును చిన్నమ్మ గారు, ఇందాక నేను విన్న మాటల్ని బట్టి చూస్తే తను వాళ్ళందరితో కుమ్మక్కై డబ్బులు దోచేయటం చాలా కాలంగా సాగుతుంది అనిపిస్తుంది. ఆ నందిని సంగతి ఈరోజు తేల్చి పారేస్తాను. నువ్వు రికార్డ్ చేసిన ఆ మొబైల్ ఏది? ఇటు ఇవ్వు.